హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రీజా VDI ప్లస్ 2 ఎయిర్ బ్యాగ్ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు, ఢిల్లీలో అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కారు కాబట్టి ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తారంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. మారుతి సుజుకి విటారా బ్రీజా VDI ప్లస్ వేరియంట్ 2 ఎయిర్ బ్యాగ్ కార్ అండి. 2018 కారు, 2033 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పుడు వరకు 76,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కార్ అండి. మాన్యువల్ గేర్స్, ఇన్వైస్ ఓనర్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే కారు 4 స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ 50% టైర్స్ అయితే ఉన్నాయి. 50% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ 1 లీటర్ డీజిల్ హైవే మీద 18 నుంచి 22 దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఎండకి మాట కూడా సరిగ్గా రావట్లేదు, నత్తికి వస్తుంది. 18 నుంచి 22 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ కంపెనీతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ 100% ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా రెడ్ కలర్ కారు. 1-2 చోట్ల గీతలు పడతాయి, 1-2 టచ్అప్లు అనేది పడతాయి, అయితే కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 3 ఆర్ పిల్లలు ఎటువంటి డ్యామేజ్ కాలేదు. డోర్ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్ ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర 5,20,000 రూపాయలు. 5,20,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో బార్గెనింగ్ ఉంది. 10-20 మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది. 10-20 మధ్య బార్గెనింగ్ ఉంది. అంతకంటే బార్గెనింగ్ అయితే లేదండి. 5,20,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చు మారుతి సుజుకి విటారా బ్రీజా VDI ప్లస్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. కారు చాలా నీట్గా ఉంది. అలాగే టైర్స్ వచ్చేసి ఒక 50% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మైనర్గా చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అయితే కామన్ అండి. పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఒక 40-50% టైర్ అయితే ఉంది. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎటువంటి రస్ట్ అయితే లేదు. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ ఒక 40-50% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు మైనర్గా కనపడనట్టుగా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, అయితే కామన్ అండి. అలాగే 50% టైర్ అయితే ఉంది, 40-50%. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చండి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 70-80% మధ్యలో బ్యాక్. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 70% ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. కీ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఈ కార్కి అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి 76,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంది. ABS అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఈ కార్కి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయి. క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ వచ్చేసి 50% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇంజన్ యొక్క నాయిస్
చాలా సైలెంట్గా అయితే ఉంది. టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు చూడొచ్చండి. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమల్ లాంటివి అయితే ఏం లేదు. కంపెనీ బార్కోడింగ్తో స్టిక్కర్స్ అయితే ఉన్నాయండి. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. 2018 బ్రీజా VDI ప్లస్ 2 ఎయిర్ బ్యాగ్ కారు 76,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్, 2 కీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. 5,20,000 కొద్దిగా బార్గెయిన్ ఉంది. 15,000 ఇంట్రెస్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC. అందరికీ జై.